ప్రస్తుతం భారత జట్టు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా 5 ఏళ్లు టెస్టులో టాప్ టీమ్ గా ఉన్న భారత జట్టు ఇప్పుడు స్వదేశంలో టెస్టు మ్యాచ్ గెలవడానికి కూడా కష్టపడాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత టెస్టు టీం టాప్ టీమ్ గా ఎదిగింది. ఇండియాలో భారత జట్టును ఎదుర్కోవాలంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్ కూడా భయపడేవి. అలాంటిది ఇప్పుడు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్లను చిత్తుగా ఓడింది భారత జట్టు. సిరీస్ ఓడిపోవటం కాదు, కనీసం ఒక్క టెస్ట్ కూడా గెలవలేకపోయింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నంతకాలం ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాడని ఫెయిల్యూర్ కెప్టెన్ అంటూ గేలీ చేసిన వాళ్లే ఇప్పుడు అతనే కావాలంటూ వేడుకుంటున్నారు. అంతేకాదు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తిరిగి బాధ్యతలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. టీమిండియా మళ్లీ టెస్టులో మునుపటిలా విజయాలు అందుకోవాలంటే విరాట్ కోహ్లీని వెనక్కి తీసుకోవాల్సిందే. తమ్ముడు విరాట్, దయచేసి రిటైర్మెంట్ వెనక్కి తీసుకో. నువ్వు లేకపోతే నీ టీం ఎలా ఓడిపోతుందో కాస్త చూడు. ఇకనైనా టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని టీంలోకి రా అంటూ వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఇక కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ రెండో టెస్టులో అక్షర్ పటేల్ ని ఎందుకు ఆడించలేదు? అతను గాయపడ్డా? లేదు. గత కొన్నేళ్లుగా నిలకడైన ప్రదర్శన ఇస్తున్న ప్లేయర్లలో అక్షర్ పటేల్ ఒకడు. అశ్విన్ లాంటి స్పిన్నర్ టీంలో లేనప్పుడు అక్షర్ పటేల్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ ని తీసుకోవాలి. ఆ మాత్రం బుద్ధి మేనేజ్మెంట్ కి లేకుండా పోయిందా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. గౌతమ్ గంభీర్, నేను ఎవరు చెప్పినా వినను అనొచ్చు, కానీ నేను టీమిండియాకి కెప్టెన్ గా చేశాను. అలాగే సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కూడా చేశాను. నాకు టీం గురించి తెలుసు, టీంలోని రాజకీయాల గురించి కూడా తెలుసు. కాబట్టి టీం ని ప్రక్షాళన చేయాల్సిన టైం వచ్చిందని అనిపిస్తోంది. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అందరికీ తెలుసు. రాజకీయాలు అన్నిసార్లు వర్కౌట్ కావంటూ సంచలన కామెంట్స్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. మరి ఇతను చెప్పినట్లు విరాట్ కోహ్లీ కొంచెమైనా రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే నిర్ణయం గురించి ఆలోచిస్తాడా అనేది తెలియాలి. ప్రస్తుతం వన్డేలలో ఫోకస్ చేస్తున్న కోహ్లీ వీటిపై ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.